మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈ విద్యావారధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరొకసారి నమస్కారాలు. అదేవిధంగా బాలబాలికలకు ఆశీస్సులు. హై చిల్డ్రన్, హౌ ఆర్ యూ? నేను మీ కిషోర్ మాస్టర్ని. గతంలో మనం సంఖ్యలకు సంబంధించినటువంటి అనేక భావనలు నేర్చుకుని ఉన్నాం. ముఖ్యంగా 1 నుండి 9 వరకు సంఖ్యలు రాయటం, అక్షరాల్లో రాయటం, అలాగే పదుల్లో లెక్కించటం, 100 వరకు సంఖ్యలు రాయటం, అలాగే వస్తువులను లెక్కించటం, ఇటువంటి భావనలన్నీ కూడా మనం గత తరగతిలో నేర్చుకున్నాము. ఈ తరగతిలో ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఎందుకంటే గణితంలో ప్రధానంగా 4 రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. We have 4 fundamental mathematical operations. So today we are going to discuss about the main fundamental operation of mathematics, that is addition. So ఈరోజు సంకలనము, దాన్ని మనం కూడికని కూడా పిలుస్తూ ఉంటాం. ఆ కూడిక యొక్క భావన గురించి చూద్దాం. యథావిధిగానే పిల్లలు మీరందరూ కూడా చక్కగా పెన్సిల్ కానీ, పెన్ను కానీ, అలాగే పలక లేదా ఒక తెల్ల కాగితాల పుస్తకం తీసుకుని సిద్ధంగా ఉండండి అమ్మా. స్క్రీన్ పైన చూడమన్నప్పుడేమో స్క్రీన్ వైపు చూడండి, అలాగే లెక్కలు రాసుకోమన్నప్పుడేమో మీ పుస్తకంలో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే రాసుకోవడానికి నేను కొంచెం సమయం ఇస్తాను. ఆ ఇచ్చిన సమయంలో మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరేనమ్మా? రైట్. సిద్ధంగా ఉన్నారు కదా? గుడ్. సాధారణంగా మీ నాన్నగారు లేదా మీ అమ్మగారు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మీకు తినడానికి ఏదో తీసుకొస్తూ ఉంటారు కదా, అవునా కదా? రైట్. సాధారణంగా ఏం చేస్తారు? కొంతమంది ఏమో స్వీట్లు తీసుకొస్తూ ఉంటారు, కొంతమంది ఏమో చాక్లెట్ తెస్తారు, కొంతమంది బిస్కెట్లు, ఇలా రకరకాల వస్తువులు తెస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సాయి వాళ్ళ నాన్నగారు కూడా ఒకరోజు పనికి వెళ్ళి వస్తూ వాళ్ళకి కొన్ని చాక్లెట్ తీసుకొచ్చారు. ఐ థింక్ యూ ఆల్సో లైక్ చాక్లెట్స్. అందరికీ చాక్లెట్ బాగా ఇష్టం కదా. అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళకు ఒక ప్రశ్న వేశారు. మీకు నేను చాక్లెట్ ఇస్తున్నాను, కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. నీకు తమ్ముడికి ఇచ్చినటువంటి చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం చెప్పితే తర్వాత రోజు కూడా ఇలాగే తెస్తానని చెప్పేసి ఒక చిన్న లాజిక్ లాగా చిన్న ప్రశ్న అడిగాడు. సో నీకు ఇచ్చేటువంటి చాక్లెట్స్, అలాగే మీ తమ్ముడికి ఇచ్చిన చాక్లెట్లు మొత్తం ఎన్నో ఉన్నాయో చెప్పినట్లయితే తర్వాత రోజు కూడా ఇలాగే మీకు కావాల్సిన తెస్తాను అనేటువంటి ఒక నియమాన్ని విధించాడు. మరి వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి వాళ్ళ అన్నయ్యకేమో ఒక 3 చాక్లెట్లు ఇచ్చారు, అలాగే తనకేమో ఒక 4 చాక్లెట్లు, మొత్తం 7 చాక్లెట్లు వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. సో అన్నయ్యకేమో 3, తమ్ముడికేమో 4. మరి మొత్తం ఎన్నో కనుక్కోవాలనుకున్నారు. అందులో వాళ్ళ తమ్ముడికి ఒక ఆలోచన వచ్చింది. మన ఇంట్లో ఒక యంత్రం ఉంది కదా, ఆ యంత్రంలో వేస్తే అది ఎన్నో చెప్పేస్తున్నాను అన్నాడు. వెంటనే వాళ్ళకి యంత్రాన్ని తీసుకొచ్చారు. అదే కూడిక యంత్రం. అంటే దీనిలో వేస్తే మొత్తం ఎన్నో చెప్పేస్తున్నాం,
కాబట్టి తెలివిగా ఏం చేశారంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఫస్ట్ ఒకళ్ళు 3 ఇచ్చారు కదా, ఆ 3 ఒక దానిలో వేశారు. అలాగే ఇంకో 4 ఉన్నాయి కదా, ఆ 4నేమో రెండో దానిలో వేశారు. 1 2 3 అండ్ 4 వేసిన తర్వాత కౌంట్ చేశారమ్మ. ఏం చేశారు, ఒకవైపునేమో 3 చాక్లెట్లు వేశారు, ఇంకో వైపునేమో 4 చాక్లెట్లు వేశారు. అవి వేస్తే అవన్నీ కలిసి వచ్చేసినాయి. ఇలా వస్తువులను కలిపి ఉంచడాన్ని కూడిక అంటాం. పుట్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఎడిషన్. సో ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ లెక్క పెట్టుకున్నారు. లెక్క పెట్టుకుంటే ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారికి సమాధానం చెప్పారు. ఏమని, మీరు నాకు 7 చాక్లెట్లు ఇచ్చారు అంటే ఇద్దరికి కలిపాం. ఇట్లా 3 వస్తువులు, దట్ మీన్ 3 చాక్లెట్లు, ఇంకోవైపు 4 చాక్లెట్లు, రెండు ఆ యంత్రం లేకనే కలిసిపోయినాయి కదా. ఇలా కలిపడాన్ని ఏమంటామంటే కూడిక, ఎడిషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అయితే మరి అన్ని సందర్భాల్లో వస్తువులు కూడడం అంటే ఈ యంత్రంలో వేయలేం కదా. ఒకవేళ తర్వాత రోజు వాళ్ళ నాన్నగారు ఒక 10 యాపిల్ పండ్లు అలాగే 10 మామిడి పండ్లు తీసుకొచ్చేసి మొత్తం ఎన్ని పండ్లో చెప్పమంటే వాటిని కూడా ఈ యంత్రంలో వేయలేరు కదా. మరి దీనికి ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఉందా, ఎట్లా చేయాలి అని చెప్పేసి మళ్ళీ అడగడం జరిగిందాం. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఒకసారి జాగ్రత్తగా చూస్తారా? రైట్. అంటే మనకి ఒక సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ సింగిల్ డిజిట్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి అంటే ఎలా కూడాలి అనే అంశాన్ని ముందుగా మనం గుర్తెచ్చుకుందాం. ఇవి గతంలో మనం ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఒక్కసారి మరలా గుర్తుకు తెచ్చుకుందాము. సాధారణంగా మనం ఏం చేస్తామంటే మీ చిన్న తరగతుల్లో ఇలా కొన్ని వస్తువులు ఇచ్చేసినప్పుడు ఆ వస్తువులు లెక్కించేసి కూడిక చేసేవాళ్ళు. ఉదాహరణకి ఈ యాపిల్ చెట్టు చూడండి అమ్మా. లుక్ ఎట్ దిస్ యాపిల్ ట్రీ. హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్? ఇక్కడ ఎన్ని యాపిల్ పండ్స్ ఉన్నాయమ్మా? 1. ఐ విల్ కౌంట్, యూ ఆల్సో కౌంట్ దెమ్. నేను లెక్కిస్తున్నాను, మీరు కూడా లెక్కించండి. 1 2 3 4 5 6 7. ఇక్కడ మొత్తం 7 యాపిల్స్ ఉన్నాయమ్మ. అలాగే రెండో చెట్టు చూడండి. రెండో చెట్టులో మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 యాపిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం టోటల్ యాపిల్స్ ఎన్ని అన్నాం అనుకోండి. మొత్తం ఎన్ని అంటే కనుక ఏం చేయాలి, ఈ 7ని 5ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం ఉపయోగించి గుర్తును చూసారు, దీన్నే ప్లస్ అంటాం. సో కూడికను గుర్తు ప్లస్. ఇప్పుడు వస్తువులు లెక్కించడం ద్వారా ఈ మొత్తం ఎన్నో చెప్పవచ్చు. ఎలాగూ అన్నీ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే మొత్తం ఎంత ఇచ్చారు ఇక్కడ? మొత్తం ఇక్కడ 12 యాపిల్స్ ఉన్నాయి. ఇలా వస్తువులను లెక్కించుకుని మనం కూడికలు చేయవచ్చు. ఇలా చిన్న చిన్న నెంబర్లు అయితే వస్తువులను కూడుకుని మనం లెక్కించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మామిడి చెట్టు ఇందాక చెప్పే కదా, ఇక్కడ మామిడి చెట్టును చూడండి. ఈ మామిడి చెట్టులో ఇక్కడ ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి? హౌ మెనీ మ్యాంగోస్ ఆర్ దేర్? ఒకసారి కౌంట్ చేస్తున్నాను చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మొత్తం 8 యాపిల్స్ ఉన్నాయి. 8 మ్యాంగోస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ హౌ మెనీ మ్యాంగోస్ ఆర్ దే హియర్? ఇక్కడ ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి? కౌంట్ చేస్తాను చూడండి అమ్మా. 1 2 3 4 5 6. ఇక్కడేమో 6 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని అంటే కనుక ఏం చేయాలి మీరు? 8 + 6 ఈ మొత్తాన్ని కౌంట్ చేసుకోవడమే. 1 2 3 4 5 6 7 8 9 అంటే 8 అయిపోయినాయి కదా. 8 తర్వాత నెంబర్ కౌంట్ చేసుకోవడమే. 9 10 11 12 13 14. ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వీటిని కూడటం అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఇక్కడ 8 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దీనికి 6 కలపటం అంటే 8 తర్వాత నుంచి నెంబర్స్ని కౌంట్ చేయటమే. మరలా చెప్తున్నానమ్మా, 8కి 6ని యాడ్ చేయడం అంటే 8 అనే నెంబర్ తర్వాత ఉన్నటువంటి నెంబర్స్ అని కూడా వరుసగా కౌంట్ చేసుకోవడమే. ఎక్కడి వరకు? 6 నెంబర్స్ వరకు. కాబట్టి 8 ఆఫ్టర్ 9, 9 ఆఫ్టర్ 10, 10 ఆఫ్టర్ 11, 11 ఆఫ్టర్ 12, 12 ఆఫ్టర్ 13, 13 ఆఫ్టర్ 14. కాబట్టి ఈ సమ్ ఎంత వస్తుందంటే 14 వస్తున్నాం.
ఇలా మనం వస్తువులని లెక్కించడం ద్వారా కూడిక చేసుకోవచ్చు. ఒకసారి ఇలాంటి యాక్టివిటీ మీకు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి అమ్మా. ఇందాక మీకు చెప్పా కదా కూడికకు గుర్తు ప్లస్, చూస్తున్నారా? ప్లస్ ఎలా ఉంటుంది ఒకసారి పరిశీలించండి అమ్మా. ఇది ఉపయోగించిన సందర్భాలు చాలా సందర్భాలు ఉపయోగిస్తామని చెప్పాను. ఎక్కడెక్కడ యాడ్ చేయమన్నప్పుడు అంటే కలపమన్నప్పుడు, అలాగే టోటల్ మొత్తం ఎంత అంటారు, ఒకసారి మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయి, హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్ అని అడుగుతుంటారు. అలాంటప్పుడు కానీ, అలాగే మోర్ దాన్, ఒకసారి 6 more than 5 అంటారు, అప్పుడు కూడా యాడ్ చేయడమే అంటే ఎడిషన్ చేయడమే. అలాగే సమ్ ఆఫ్ 2 and 5 అంటారు, అప్పుడు కూడా కూడికే. అలాగే ఆల్ టుగెదర్ మొత్తం అన్నీ కలిపితే ఎన్ని అంటారు, అప్పుడు కూడా కూడిక చేయడమే. అలాగే ప్లస్ అంటారు, 3 + 5 సింబల్ చేసి లెక్క చేయమంటారు. కాబట్టి మీరు ఎడిషన్ ఏ సందర్భాల్లో చేయాలి అంటే వర్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు యాడ్ చేయమన్నా, టోటల్ ఎంత అన్నా, సమ్ అన్నా, ప్లస్ అన్నా, మోర్ దాన్ అన్నా, ఆల్ టుగెదర్ అన్నా. కానీ మీరు ఏం చేయాలి, మీ నోట్స్లో ప్లస్ గుర్తు వేసుకుని కూడికని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో అవన్నీ అక్కడ రాసుకోండి అమ్మ. మీ నోట్బుక్లో ప్లస్ గుర్తు వేసుకుని ఇవన్నీ సందర్భాలు, యాడ్ చేయమన్నా కూడిక చేయడమే, టోటల్ చేయమన్నా కూడికే, సమ్ ఆఫ్ అన్నా కూడికే, మోర్ దెన్ అన్నా కూడికే, ఆల్ టుగెదర్ అన్నా కూడికే, ప్లస్ అన్నా కూడికే. ఓకేనా? రాసుకున్నారు కదమ్మా? రైట్. ఇప్పుడు వస్తువులను ఉపయోగించి లెక్కించడం చెప్పా కదా. ఇక్కడ మీకు యాపిల్స్ వస్తున్నాయి చూడండి. ముందు మీకు నేను యాపిల్స్ ఇస్తున్నాను. మొదటి సమూహంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. నేను కూడా కౌంట్ చేస్తున్నాను. 1 2 3, సో 3 యాపిల్స్ ఉన్నాయి. అలాగే రెండవ సమూహంలో 1 2 3 4 5 యాపిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అన్నాం అనుకోండి. కూడికంటే అదే చెప్పుకుంది. ఎడిషన్ అంటే పుట్ ఆబ్జెక్ట్స్ ఆల్ టుగెదర్, అంటే వస్తువులన్నీ కలిపి ఉంచడానికి కూడికని చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కలిపేస్తున్నాను నేను. ఇదిగోండి అన్నీ కలిపేస్తున్నాను, మీరు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. కాబట్టి 3 + 5 కలిపినట్లయితే టోటల్ ఎంత వస్తుంది, 8 అవుతుంది. కాబట్టి 3 వస్తువులకి 5 వస్తువులు కలిపితే టోటల్గా 8 ఉంటాయి. లేదా 3 + 5 ఎంత అంటే కనుక 3 + 5 = 8. అలాగే ఇంకో సమూహం చూడండి. ఈ లెక్కలో చూడండి, మొదటి సమూహంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, హౌ మెనీ యాపిల్స్ ఆర్ దే ఇన్ ఫస్ట్ గ్రూప్. రైట్, కౌంట్ చేస్తున్నాను. 4 యాపిల్స్. అండ్ సెకండ్ గ్రూప్ రైట్ 3 యాపిల్స్. సో 4 + 3 ఎంత అంటే కనుక మొత్తం కలిపేసేయండి అమ్మా. అన్ని యాపిల్స్ని కలిపేస్తున్నాను. కలిపేస్తూ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. సో 4 + 5 4కి 3 కలిపితే ఎంత వస్తుంది, 7 వస్తుంది. గుడ్. అలాగే ఈ వర్క్షీట్లో కూడా చూడండి, మీకు వచ్చిన వర్క్షీట్ ఇక్కడ కూడా సర్కిల్స్ ఇచ్చాను. జస్ట్ మీరు రాసుకొని అవసరం లేదు, చూడండి చాలమ్మా. మొదటి గ్రూప్లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, 3 సర్కిల్స్ ఉన్నాయి. అలాగే రెండో గ్రూప్లో 2 సర్కిల్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ 3 సర్కిల్స్ ఇన్ ఫస్ట్ గ్రూప్ అండ్ 2 సర్కిల్స్ ఇన్ సెకండ్ గ్రూప్. నౌ ఐ యాడ్ ఆల్ ది సర్కిల్స్. ఐ యాడ్ చేస్తూ కౌంట్ చేయడం 1 2 3 4 5. అంటే 3 సర్కిల్స్ 2 సర్కిల్స్ మొత్తం యాడ్ చేస్తే 5 సర్కిల్స్ వస్తాయి. అలాగే కింద ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ గ్రూప్లో వీ హ్యావ్ 3 ట్రయాంగిల్స్ అండ్ ఇన్ సెకండ్ గ్రూప్ వీ హ్యావ్ 4 ట్రయాంగిల్స్. రెండో గ్రూప్లో 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను కలిపేసి అనుకోండి. ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ ట్రయాంగిల్స్ ఐ విల్ గెట్ 7 ట్రయాంగిల్స్. ఇలా మనం వస్తువులని లెక్కించడం ద్వారా కూడికి చెప్పొచ్చాం. ఒకవేళ వస్తువులు లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నా వైపు చూడండి అమ్మా. మీకు ఇక్కడ 2 నెంబర్లు ఇచ్చాను, 5 + 2. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏమీ లేవు. ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం అయితే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా మనం ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఆబ్జెక్ట్స్ లేవు కదా, మరి 5 + 2 ఎంత అన్నారు, ఏం చేస్తారు? రైట్, మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ 2 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏమిటంటే మనమే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవటం, అంటే ఏమీ లేదు. ఇక్కడ 5 కదా, 5 లైన్స్ ఇలా డ్రా చేసుకుంటాం. చిన్నప్పుడు తెచ్చిన గుర్తు తెచ్చుకోండి అమ్మా. ఇలా 5 లైన్స్ని డ్రా చేస్తాం. అలాగే +2 కదా, కింద ఇలా 2 లైన్స్ని డ్రా చేస్తాం.
ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత అంటే లైన్స్ అన్ని కౌంట్ చేసుకోవడమే. 1 2 3 4 5 6 7. సో 5 + 2 దట్ ఈక్వల్ టు 7. ఓకేనమ్మా. సో ఆబ్జెక్ట్స్ ఇస్తే ఆబ్జెక్ట్స్ అన్ని డైరెక్ట్ కౌంట్ చేసుకున్నాం. ఒకవేళ ఆబ్జెక్ట్స్ లేకుండా ఓన్లీ నంబర్సే ఉన్నాయనుకోండి, నంబర్స్ని కలపడం అన్నా కానీ కూడికే. దానికోసం ఇలా మీరు లైన్స్ డ్రా చేసుకుని కూడవచ్చు. అయితే మరి ఒకవేళ 29 + 37 అన్నాం అనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద సంఖ్యలు వస్తాయి కదా. మరి 29 లైన్స్ డ్రా చేయడం అంటే చాలా కష్టం కదా. మరి అప్పుడేం చేయాలి? అందుకే మనం ఈ కూడిక భావనకి రెండో విధానం ఉంటుంది. ఏం చేస్తామంటే ఒకసారి చూడండి అమ్మ. 6 + 3 ఇక్కడ లైన్స్ డ్రా చేయాల్సిన పని లేదు. మీరు రెండు భావనలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ భావన ఏంటంటే ఈ రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏదో చూసుకోవాలి. ఓకేనమ్మా. ఇక్కడ సంఖ్య అంటున్నారు, అంకెలాగా కనిపిస్తుంది అనుకుంటారేమో. అంకెలన్నీ కూడా సంఖ్యలే. ఓకేనమ్మా. ఈ అంకెలైనప్పుడు కూడా వీటిని సంఖ్యలని కూడా అంటాం, అందుకని సంఖ్య అనే మాట ఉపయోగిస్తాను. సో ఇక్కడ ఈ రెండింటిలో పెద్ద సంఖ్య ఏదో చూసుకోండి. పెద్ద సంఖ్య ఏది? సో యూ మస్ట్ అబ్జర్వ్ విచ్ వన్ ఈజ్ బిగ్గర్ అండ్ విచ్ వన్ ఈజ్ స్మాలర్. వీటిలో పెద్ద సంఖ్య 6, అలాగే చిన్న సంఖ్య ఏమో 3. సో స్మాల్ నెంబర్ ఈజ్ 3 అండ్ బిగ్గర్ నెంబర్ ఈజ్ 6. ఇప్పుడు ఏం చేయాలంటే యూ పుట్ బిగ్గర్ నెంబర్ ఇన్ యువర్ మైండ్. ఓకే, ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. యూ పుట్ బిగ్గర్ నెంబర్ ఇన్ యువర్ మైండ్. పెద్ద సంఖ్యని మీ మనసులో పెట్టుకోవాలి. ఓకేనమ్మా. అండ్ పుట్ స్మాలర్ నెంబర్ ఇన్ యువర్ హ్యాండ్. చేతి మీద పెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను. సో ఆబ్జెక్ట్స్ లేకోకుండా, గీతలు లేకోకుండా కూడికి చేయాలి అంటే మీరు చేయాల్సిన పని, యూ పుట్ బిగ్గర్ నెంబర్ ఇన్ యువర్ మైండ్ అండ్ స్మాలర్ నెంబర్ ఇన్ యువర్ హ్యాండ్. సో ఈ 6ని మనసులో పెట్టుకోవాలి, 3నేమో ఫింగర్స్ పై తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? 6 ఉంది కదా, 6th after 7, 7 after 8, 8 after 9. So the total is 9. Once again I will repeat. మరలా చెప్తున్నానమ్మా. రెండు సంఖ్యలు కూడేటప్పుడు యూ పుట్ బిగ్గర్ నెంబర్ ఇన్ యువర్ మైండ్. పెద్ద సంఖ్యను మనసులో పెట్టుకోవాలి. అండ్ పుట్ స్మాలర్ నెంబర్ ఇన్ యువర్ హ్యాండ్ ఆర్ ఫింగర్స్. చిన్న సంఖ్యనేమో వేళ్లపైన గుర్తించాలి. సో హియర్ బిగ్గర్ నెంబర్ ఈజ్ 6. సో 6ని నేను మనసులో పెట్టుకున్నాను. అండ్ స్మాలర్ నెంబర్ ఈజ్ 3. 3నేమో ఇలా చేతిపైన వేళ్లతో చూపించాను. ఇది అయిన తర్వాత యూ స్టార్ట్ కౌంటింగ్ ఆఫ్టర్ బిగ్గర్ నెంబర్. పెద్ద సంఖ్య తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. హియర్ ద బిగ్గర్ నెంబర్ ఈజ్ 6. సో 6 after 7, 7 after 8, 8 after 9. ఇలా చేస్తే మనకి కూడిక ఈజీ అవుతున్నాం. అంటే ఇక్కడ ఒక అంకె కూడిక పైన ఎందుకు ఇంత టైం తీసుకున్నాను అంటే 2 అంకెలు చేసినా 3 అంకెలు 4 అంకెలు ఎన్ని అంకెలు ఉన్నప్పటికి కూడా కూడిక అంటే ఇదే కాన్సెప్ట్. ఓకేనా. ఇప్పుడు ఇందాక చెప్పిన నెంబర్ కూడా చూడండి. ఇక్కడ 5 ఉంది కదా, 5ని మనసులో పెట్టుకోవాలి. సో అలాగే 2 ఉంది కదా, 2నేమో ఫింగర్స్ పైన. సో 2 ఫింగర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడ కౌంట్ చేయాలి? ఆఫ్టర్ బిగ్గర్ నెంబర్. హియర్ ద బిగ్గర్ నెంబర్ ఈజ్ 5. ఇక్కడ పెద్ద సంఖ్య 5 కదా. సో 5 after 6, 6 after 7. సో వీ విల్ గెట్ 7. ఓకేనమ్మా, అర్థమైందమ్మా. సో కూడికి చాలా 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 ఈజీ. మనసులో చేయడం చాలా ఈజీ. ఆబ్జెక్ట్స్ అవసరం లేదు, అలాగే లైన్స్ అంతకన్నా అవసరం లేదు. బిగ్గర్ నెంబర్నేమో మనసులో పెట్టుకోండి, స్మాలర్ నెంబర్నేమో ఫింగర్ పై తీసుకోండి, కూడికి చేయండి చాలు. రైట్, ఓకే. ఒక్కసారి స్క్రీన్ పై చూడండి. మీకు స్క్రీన్ పైన 2 నెంబర్స్ ఇచ్చాను, 5 and 4. ఈ 5 and 4ని యాడ్ చేయాలి. ఇందాక ఏం చెప్పాను? యాడ్ చేయడానికి ప్రాసెస్ ఇలా లైన్స్ డ్రా చేసుకోమన్నా కదా. ఇలా లైన్స్ డ్రా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 5 ఉంది కదా, 5 లైన్స్ డ్రా చేశాను. 4 కాదు 4 లైన్స్ డ్రా చేశాను. ఇప్పుడు కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9. సో ద టోటల్ ఈజ్ 9. అలాగే ఐ విల్ టేక్ వన్ మోర్ ఎడిషన్. 7 + 5. నేను ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డ్రా 7 lines అండ్ దెన్ యూ డ్రా 5 lines. ముందు 7 లైన్లు డ్రా చేసుకోవాలి, తర్వాత 5 lines డ్రా చేయాలి. నౌ దెన్ యూ కౌంట్ ఆల్ దీస్ లైన్స్. సో ఫస్ట్ 7 లైన్లు,
తర్వాత 5 లైన్లు డ్రా చేసుకొని తర్వాత అన్ని లైన్లు కౌంట్ చేసుకోవడమే. నేను కౌంట్ చేస్తున్నాను, మీరు కూడా కౌంట్ చేయండి. ఓకే, కౌంట్ చేసి టోటల్ ఎంత వస్తుంది? 12. రైట్. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక 4 లెక్కలు ఉన్నాయమ్మా. ఈ 4 లెక్కలు నోట్స్లో రాసుకోండి. నోట్స్లో రాసుకోండి అమ్మా. 5 + 2 అక్కడ ఒకటి చేస్తుంది. అలాగే 4 + 5, 8 + 6, 6 + 7 రాసుకున్నారు కదా. రైట్. ఇవి క్లాస్ అయిన తర్వాత మీరు చేయండి అమ్మా. ఇవన్నీ కూడా క్లాస్ అయిన తర్వాత లైన్ డ్రా చేసుకుని చేయండి. ఈజీ కాన్సెప్టే కదా. రైట్. ఇప్పుడు వీ విల్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇక్కడ 2 అంకెలు ఉన్నాయమ్మ. ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి. 2 అంకెల సంఖ్యలు కూడాలి. దానికి కూడా మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 2 అంకెల సంఖ్య కూడిక కూడా చాలా ఈజీ. ఒకసారి నా వైపు చూడండి. సో 25 + 34 ఈ రెండు యాడ్ చేయాలి. 25ని 34ని యాడ్ చేయమన్నప్పుడు ఇవి 2 అంకెల సంఖ్యలు కదా. 2 అంకెల సంఖ్యలో ఇది 10s ప్లేస్ సమ్ అండ్ ఇట్ ఈజ్ 1s ప్లేస్. నా వైపు చూడండి ఒకసారి, స్క్రీన్ వైపు కాదు, నా వైపు చూడండి. సో 25 + 34 ఈ రెండు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలండి, మీరు 1s ప్లేస్లో నెంబర్ని యాడ్ చేసుకోవాలి. 1s ప్లేస్లో ఏమున్నాయి? 5 and 4 యాడ్ చేస్తాం అనుకున్నాం. ఇంతకుముందు చెప్పే కదా ఎలా యాడ్ చేయాలి. బిగ్గర్ నెంబర్నే మనసులో పెట్టుకోండి, స్మాలర్ నెంబర్నే ఫింగర్ పై తీసుకోండి. సో 4 ఫింగర్స్ తీసుకున్నాను. బిగ్గర్ నెంబర్ 5 కదా. సో 5 after 6, 7, 8, 9. సో యు రైట్ 9 in 1s ప్లేస్. కాబట్టి 9ని ఇక్కడ 1ల స్థానంలో రాయాలి. తర్వాత 10s ప్లేస్ కౌంట్ చేయడం. హియర్ ద డిజిట్స్ ఆర్ 2 and 3. 10ల స్థానంలో 2, 3 ఉన్నాయి. హియర్ ద బిగ్గర్ నెంబర్ ఈజ్ 3. సో 3ని మనసులో పెట్టుకుంటాను. అండ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 2. 2నేమో ఫింగర్స్ తీసుకున్నాను. సో యూ కౌంట్ 3 after 4, 4 after 5. సో ఇఫ్ యూ యాడ్ 2 and 3 we will get 5. ఇంతకుముందు ఒక అంకె సంఖ్యను ఎలా కూడామో 2 అంకెల సంఖ్య కూడా అలాగే కూడతాం. ఓకేనమ్మా. అలాగే I will show you one more number. Here the 1s place numbers are digits are 4, 3. If you add 4 and 3 we will get, ఒకసారి ఎంతో ప్రయత్నించండి మీ మనసులో. ఇప్పుడు నేను చెప్పాను కదా చాలాసార్లు, ఒకసారి మీరు మనసులో కూడికి చెప్పండి. గుడ్, రైట్, ఎక్సలెంట్. 7 ఎలా? ద బిగ్గర్ నెంబర్ ఈజ్ 4 అండ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 3. సో యూ టేక్ 3 ఆన్ యువర్ ఫింగర్స్, దెన్ కౌంట్ ఆఫ్టర్ 4, 4 after 5, 5 after 6, 6 after 7. So you write 7 in 1s place. Then you go to 10s place. Here the digits are 6 and 2. ఇక్కడ 6, 2 ఉన్నాయి. So you keep 6 in your mind and 2 on your finger. 6నేమో మనసులో పెట్టుకోండి, 2నేమో ఫింగర్స్ పై తీసుకోండి. Then you count after 6, 6 after 7, 7 after 8. So finally we get 87. ఓకే, ఇప్పుడు స్క్రీన్ పై చూడండి. స్క్రీన్ పైన మీకు కొన్ని నెంబర్లు ఇస్తున్నాను. ఈ నెంబర్స్ని నోట్స్లో రాసుకోండి. ముందు 23 + 42, 32 + 45, 63 + 24, 45 + 23. రాసుకున్నారమ్మా? మొదటి లెక్క నేను అక్కడ చేసి ఇచ్చాను. ఇప్పుడు మీరు రెండవ లెక్క, మూడవ లెక్క అవి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా ఈజీ కదా. జస్ట్ యూ యాడ్ డిజిట్స్ ఎట్ ఫస్ట్ 1s ప్లేస్, దెన్ 10s ప్లేస్. ముందు 1ల స్థానంలో ఉన్నవి కూడండి, తర్వాత 10ల స్థానాన్ని కలుపుకోండి. కలిపారమ్మా? గుడ్. ఇప్పుడు రెండవ లెక్క ఒకసారి ఫస్ట్ లెక్క చూడండి. 23, దీనికి 42 యాడ్ చేయాలి. 1s ప్లేస్లో ఏమున్నాయి? 3, 2 ఉన్నాయి.
3 2 యాడ్ చేసాం అనుకోండి 5 అవుతుంది. అండ్ దెన్ వి go to tens place. Here the digits are 2 and 4. If we add 2 and 4, we will get 6. Then we move to second one. రెండో లెక్కలోకి వెళదాము. రెండో లెక్కలు ఏమున్నాయి 32 and 45. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ యాడ్ డిజిట్స్ ఎట్ వన్స్ ప్లేస్. ముందు ఒకట్ల స్థానంలోని అంకెల్ని కలపండి. దోస్ ఆర్ 2 and 5. ఒకట్ల స్థానంలో 2 5 ఉన్నాయి కదా, కలుపుతున్నాను. కలిపితే యూ విల్ గెట్ 7. అండ్ దెన్ యూ గో ఫర్ టెన్స్ ప్లేస్. హియర్ ద డిజిట్స్ ఆర్ 3 and 4. ఇక్కడ పదుల స్థానంలో 3 4 ఉన్నాయి. ఈ రెండు కలుపుతున్నాను, మీరు కూడా కలపండి ఒకసారి. సో ఇఫ్ యాడ్ 3 and 4 we will get 7. Finally 32 plus 45 that equals 77. Good. Then move to next one. సో తర్వాత సంఖ్య చూడండి అమ్మా 63 plus 24. If you add 3 and 4 we will get 7 and 2 plus 6 that equals 87. ఇలా మిగిలిన లెక్కలు కూడా మీరు చేస్తుంటారు అనుకుంటున్నాను. ఇవి ఒకసారి నోట్ చేసుకోండి, క్లాస్ అందరూ చేయండి. ఇవి మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తున్నాను. 84 plus 53, 85 plus 43, 10 plus 35, 52 plus 27. ఈ తర్వాత చేయండి అమ్మ. అలాగే ఇవి కూడా నోట్ చేసుకోండి. 41 plus 16, 74 plus 13, 86 plus 2, 34 plus 61. ఇప్పుడు తర్వాత చేయండి అమ్మ. ఓకే. అలాగే ఇంతకుముందు క్లాసులో మనం విస్తరణ రూపాలు రాసుకున్నాం. విస్తరణ రూపాలు మీకు నేను చాలాసార్లు చెప్పాను, నేను కూడా చెప్పాను, మా ఇంకో మాస్టర్ కూడా చెప్పారు. ఒకసారి చూడండి. ఇలా ఒక 2 అంకెల సంఖ్య తీస్తాం అనుకోండి. ఈ 2 అంకెల సంఖ్యలో ఇదేమో పదుల స్థానం అన్నాం, ఇదేమో ఒకట్ల స్థానం అన్నాం. వీటి యొక్క విస్తరణ రూపం రాయమంటే చాలా ఈజీ. పదుల స్థానాన్ని 10తో గుణించుకుంటాం, ఒకట్ల స్థానం 1తో గుణించుకుంటాం. Here the digit at tens place is 7. That means here we have 7 tens. So the place value of 7 is 70 and 4 ones are 4. So place value of 4 is 4. కాబట్టి మనం దీన్ని కనుక విస్తరించి రాసినట్లయితే దీనికి విస్తరణ రూపం ఏమవుతుంది 70 plus 4 74 అవుతుంది. అలాగే 63లో కూడా ఇక్కడ హౌ మెనీ టెన్స్ ఆర్ దే 6 టెన్స్. కాబట్టి దీన్ని కనుక విడదీసి రాసాం అనుకోండి 6 టెన్స్ ఆర్ 60. దీంతోపాటు 3 కూడా రాసుకుంటాం. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కొన్ని నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లో టెన్స్ ఎన్ని ఉన్నాయో వన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా. 13. In 13 we have 110. So 10 plus 3. 15లో ఒక 10 ఉందమ్మ, ప్లస్ 5. అండ్ 18లో కూడా 110 అండ్ 8. అండ్ 49లో 4 టెన్స్ ఉన్నాయి. సో 410 plus 9. అలాగే 27లో 2 టెన్స్ ఉన్నాయి, 2 టెన్స్ ఆర్ 20 plus 7. ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పిన అంశాలే. కాదు ఏంటంటే కూడికలో మనకి ఎన్ని పదులు ఉన్నవి అనే అంశం మనకు అవసరం అవుతుంది. అందుకే ఒకసారి మీకు గుర్తు తెచ్చాను. ఇలా విస్తరణ రూపం రాయడం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ 2 అంకెల సంఖ్యల కూడికల్లో ఎన్ని పదులు ఉన్నాయి అనే కాన్సెప్ట్ మనకు అవసరం, అందుకోసం ఒకసారి గుర్తు తెచ్చాను. ఇప్పుడు 2 అంకెల సంఖ్యల కూడికలు చేశాం కదా, అయితే ఒకసారి ఈ కూడికను పరిశీలించండి. ఈ కూడిక చేసేటప్పుడు ఒకసారి నా వైపు చూడండి అమ్మా. ఇక్కడ 54 ఉంది, ఇక్కడే 34 ఉంది. ఇఫ్ యూ యాడ్ వన్స్ ప్లేస్ దట్ మీన్ 4 and 8 we will get 4ని 8ని కలిపాను అనుకోండి. కలిపితే ఎంత వస్తుంది మనకి 12 వస్తుంది. కానీ 12 ఇక్కడ డైరెక్ట్గా రాసిస్తాం అనుకోండి, అది రాయకూడదమ్మా. ఒకవేళ రాస్తాం అనుకోండి ఇక్కడ 12 అవుతుంది, మరి కలుపుకుంటేనేమో 8 అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఏమో రాంగ్ కాన్సెప్ట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ టెన్స్ 5 ఉన్నాయి, ఇక్కడేమో 3 టెన్స్ ఉన్నాయి, మహా అయితే 8 టెన్స్ వస్తాయి. కానీ ఇక్కడ 8 హండ్రెడ్స్ అయిపోయింది. కానీ ఇలా రాయకూడదు కదా. కాబట్టి ఇటువంటి లెక్కలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్థాన మార్పిడితో కూడికలు చేస్తాం. స్థాన మార్పిడితో
స్థాన మార్పిడితో కూడికలు చేయడం ఎలా అనేది ఒకసారి మీకు నేను వివరణ ఇస్తానమ్మా, జాగ్రత్తగా చూడండి. ఒకసారి మీకు ఇక్కడ 2 నెంబర్లు చూపిస్తాను చూడండి అమ్మా. 35, 27. 35ని 27ని యాడ్ చేయాలి. మీకు బ్లాక్స్ తెలుసు కదా, బ్లాక్స్ ఐడియా ఉన్నాయి కదా. బ్లాక్స్ ఉపయోగించి స్థాన మార్పిడి భావన అంటే చెప్తాను. 35 కదా, 35 ఇన్ 35 వీ హ్యావ్ 3 10s. సో ఇక్కడ నేను 3 10s ఉంచుతున్నాను. అండ్ 5. సో 5 ones, 1 2 3 4 5. సో దీస్ బ్లాక్స్ రిప్రజెంట్ ద నెంబర్ 35. సో 35లో 3 10s ఉన్నాయి కాబట్టి 3 10 బ్లాక్స్ ఉంచాను. అలాగే 1s 5 ఉన్నాయి కాబట్టి 1s బ్లాక్స్ 5 ఉంచాను. అండ్ 27, హియర్ వీ హ్యావ్ 2 10s. ఇక్కడ 2 10లు ఉన్నాయి కాబట్టి 2 10 బ్లాక్స్ ఉంచాను. అండ్ 7 1s, సో 7 1లు ఉన్నాయి. సో 35 ప్లస్ 27 2 యాడ్ చేస్తున్నాను. కూడిక అంటే ఏంటో మీకు ఇందాడే చెప్పాను. ఏమన్నాను? టుగెదర్ ఆబ్జెక్ట్స్. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కలిపేయటమే. ఇక్కడ 5 ఆబ్జెక్ట్స్ని 7 ఆబ్జెక్ట్స్ని కలిపేస్తున్నాను. కలిపేసాను అనుకోండి, మొత్తం కలిపేస్తున్నాను. కలిపేస్తే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినాయి? 1, జాగ్రత్త చూడమ్మా, 2 3 4 5 6 7 8 9 10, ఇంకా మిగిలిపోయినాం 11 12. మరి 12 ఇక్కడ రాయకూడదు కదా, కానీ మనకు ఒక విషయం తెలుసు, 10 1s = 110. చూడండి సరిపోయినాయి లేదో. నేను 10 1s కనుక ఒక లైన్లో పెట్టాను అనుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 110. సో ఐ విల్ రీప్లేస్ 1 10s విత్ 10 బ్లాక్. మరి 10 బ్లాక్లోకి 10 బ్లాక్ వెళ్ళిపోవాలి కదా, అందుకని ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా? సో 1s అనేవి 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాటిని 10sలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే 10 1s = 110. కాబట్టి ఈ 110 ఇక్కడ రాశాను. ఇప్పుడు ఈ 10s అని కలిపేసాను. ఇక్కడ ఓన్లీ 1s 2 ఉన్నాయి, మరలా 10s అని కలిపేస్తున్నాను. ఇదిగోండి 10s అన్ని కలిపేసాను. హౌ మెనీ 10s ఆర్ హియర్? మరి ఇప్పుడు మొత్తం ఎన్ని 10లు ఉన్నాయమ్మా? కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 6 10s ఉన్నాయి. అలాగే 1s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఫైనల్గా ఈ నెంబర్ ఎంత అవుతుంది? 62 అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి సమస్య ఏమైందంటే ఈ 1s అనేవి 10 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తామంటే 10 1sని ఒక 10గా కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి 35 + 27 2 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 62 అవుతున్నాం. దీన్ని ఇంకోసారి చూడండి. 5 + 7 12 అనుకున్నప్పుడు 2ని 1s ప్లేస్లో రాసి 1 ఏమో 10s ప్లేస్లో రాయాలి. ఇప్పుడు 10s ప్లేస్ యాడ్ చేసుకోవాలి. 1 + 3 4 4 + 2 6. ఫైనల్లీ వీ విల్ గెట్ 62. అర్థమైందమ్మా? అలాగే ఇంకొక లెక్క చేద్దామా పని. ఇలాగే స్థాన మార్పిడితో ఇంకొక లెక్క చేద్దాం. మీ ఇష్టం వచ్చిన ఒక నెంబర్ చెప్పండి, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 47 రాస్తున్నాను. దీనికి 59 కలుపుతాను. ఒకసారి చూడండి. సో 47 59 ఏం చేయాలి ఇప్పుడు మీరు? 47లో 10s ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ 10s ఆర్ దేర్ ఇన్ 47? రైట్, 4. సో ఇక్కడ 4 10s ఉంటారు. ఇక్కడ 4 బ్లాక్స్ ఉంచుతున్నాను. అండ్ 1s 7 1s 1 2 3 4 5 6 7 1s. Then in 59 we have 5 10s. సో ఇక్కడ నేను 5 బ్లాక్స్ ఉంచుతున్నాను. 5 blocks. And 1s 9 1s 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే
ఫస్ట్ వన్స్ అన్నీ కలిపేసుకోవడమే. ఇక వన్స్ అన్నీ కలిపేసాను. వన్స్ అన్నీ కలిపేస్తే టోటల్గా కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ టెన్స్ అనేవి 10 1s ఆర్ ఈక్వల్ టు 110. కాబట్టి దీనికి మనకి ఒక 10కి ఈక్వల్ అవుతున్నాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. కాబట్టి ఈ 10 1sని రీప్లేస్ చేసి టెన్స్ ప్లేస్లో రాస్తున్నాను. ఇప్పుడు ఈ టెన్స్ బ్లాక్స్ అన్ని కలిపేద్దాం. ఇవన్నీ కలిపేస్తాం అనుకోండి. ఎన్ని వచ్చినాయి బ్లాక్స్ ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10. కాబట్టి వన్స్ ప్లేస్లోనేమో మీరు ఇక్కడ 6 రాసుకోవాలి, అలాగే 100 ప్లేస్లోనేమో 10 రాసుకోవాలి. ఫైనల్లీ వీ విల్ గెట్ 106. అర్థమైందమ్మా? కాబట్టి ఇలా ఒకట్ల స్థానంలో అంకెలు మొత్తం కూడినప్పుడు 10 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తాం? టెన్స్లోనికి కన్వర్ట్ చేసుకుంటాం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. స్క్రీన్ పైన చూడమ్మా. స్క్రీన్ పైన మీకు ఇక్కడ 2 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా. ఇంతకుముందు బ్రేక్ ముందే చెప్పాను, అవే భావనలు ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఏమున్నాయి? 26 + 38. ఈ రెండు యాడ్ చేయాలి. ఒకసారి అందరూ టీవీ పైన స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ వన్స్ ప్లేస్లో నెంబర్స్ ఏమున్నాయి? 6 ఉంది, అలాగే 8 ఉంది. చూస్తున్నారమ్మా? స్క్రీన్ చూస్తున్నారు అందరూ? కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒకసారి చూడండి. మళ్ళీ 26 అలాగే 38. 26లో వన్స్ ప్లేస్లో 6 ఉంది, 38లో 8 ఉంది. ముందు మనం ఈ వన్స్ ప్లేస్ యాడ్ చేయాలి. వన్స్ ప్లేస్లో 6 8 ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే టోటల్ ఎంత వచ్చింది? 14. రైట్. ఇప్పుడు ఈ 14ని మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఎలాగంటే 14లో 110s ఉన్నాం కాబట్టి 110 ప్లస్ 4 1s ఉన్నాయి. ఇప్పుడు ఈ 110ని వన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఇక పంపిస్తాను చూడండి. ఈ 110 తీసుకెళ్ళిపోయి టెన్స్ ప్లేస్లో రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 4 1s మిగిలిపోయినాయి కదా, ఆ 4 1sనేమో వన్స్ ప్లేస్లో రాయండి. ఓకేనమ్మా? మళ్ళీ ఒకసారి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మళ్ళీ ఫస్ట్ కానీ చూసుకోండి అమ్మా, ఎవరికి డౌట్ ఉంటే. సో 26 + 38 ఈ రెండు యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ వన్స్ ప్లేస్లో డిజిట్ని యాడ్ చేసుకోవాలి. వన్స్ ప్లేస్లో 6 ఉంది, తర్వాత 8 ఉంది. ఈ రెండు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే 14. ఇప్పుడు ఈ 14లో 110 ఉంది కాబట్టి 110 ప్లస్ 4 1s. ఇప్పుడు 110ని వన్స్ ప్లేస్లో రాస్తున్నాను, అలాగే 4 1sనేమో వన్స్ ప్లేస్లో. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని కలపండి. కలిపితే 2 + 3 + 1 టోటల్ 64. ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 36 + 47 వీటిలో వన్స్ ప్లేస్లో 6 ఉంది, 7 ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు 6 7 యాడ్ చేసుకోవాలి. ఇక 6 7 యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే 13. 13లో 110 ఉంది, 3 1s ఉన్నాయి. ఇప్పుడు 110ని వన్స్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో రాయాలి. 110ని టెన్స్ ప్లేస్లో రాయండి. ఇక రాశాను. అలాగే 3 1sనేమో వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో రాయండి. ఇప్పుడు 10ల స్థానంలో అంకెల్ని కలపండి. 3 + 4 + 1 దట్ ఈక్వల్ 83. దెన్ ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 84 + 47 ఈ రెండు యాడ్ చేస్తున్నాను. ఇందులో వన్స్ ప్లేస్ డిజిట్స్ ఒకట్ల స్థానంలో 4 7 ఉన్నాయి. 4 7 కలుపుతున్నాను. 4 + 7 దట్ ఈక్వల్ 11. ఇన్ 11 వీ హ్యావ్ 110 and 1 1.
11లో ఒక 10 ఉంది, ఒక 1 ఉంది. కాబట్టి ఒక 10ని ఎక్కడ రాయాలి? 10వ స్థానంలో రాయండి. సో ఒక 10ని 10వ స్థానంలో రాస్తున్నాను. అలాగే ఒక 1 మిగిలిపోయింది కదా, దాన్నేమో 1వ స్థానంలో రాస్తున్నాను. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు 10వ స్థానాన్ని కలపండి. కలిపితే 4 + 8 + 1 దట్ ఈక్వల్ 13. ఇలా ఫస్ట్ 1వ స్థానం కలుపుకొని తర్వాత 10వ స్థానం కలుపుకుంటాము. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కొన్ని నెంబర్లు ఇచ్చాను చూడండి అమ్మా. ఇవన్నీ ఒకసారి నోట్స్లో రాసుకోండి. 26 + 38, 36 + 47, 84 + 47. నోట్ చేసుకున్నారా? రైట్. ఇందాక మీకు చెప్పినవే క్లాస్ అయిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇవి. అలాగే ఇవి కూడా నోట్ చేసుకోండి. 56 + 48, 63 + 27, 34 + 47. ఇప్పుడు వన్స్ ప్లేస్ యాడ్ చేయడం. యాడ్ చేసినట్లయితే 6 + 8 14. ఆ 1ని 10th ప్లేస్ రాసుకుంటాం. 1 5 4 టోటల్ 10. అలాగే ఇప్పుడు మిగిలిన కూడా మీరు చేయండి. తర్వాత ఇవి కూడా నోట్ చేసుకోండి ఒకసారి. 86 + 14, 36 + 41, 27 + 18. నోట్ చేసుకున్నారా? ఇవి కూడా మన క్లాస్ అందరూ చేయండి అమ్మ. ఎందుకంటే 2 అంకెల సంఖ్యల కూడిక ఎలా చేయాలో ఇప్పుడు మీకు చెప్పాను, చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు వరకు మనం చేసిన పని ఒక అంకె సంఖ్యని ఎలా కూడాలో చూసాము. అలాగే 2 అంకెల సంఖ్యలని కూడిక, ఆ 2 అంకెల సంఖ్యలో కూడా 2 రకాలు చేసాము. ఒకటేమో స్థాన మార్పిడి కూడికలు, ఇంకొకటేమో స్థాన మార్పిడి లేనటువంటి కూడికలు. అయితే కూడిక లెక్కలు ఎప్పుడూ కూడా మనకి న్యూమరికల్గానే ఉండవు కదా, అంకెలే ఉండవు కదా. కొన్ని సందర్భాల్లో వాక్యాలు ఉంటాయి. దాన్ని మనం రాత లెక్కలు అంటాం. మరి అటువంటి రాత లెక్కల్ని ఎలా చేయాలి దాని గురించి చూద్దాము. అంటే ఉదాహరణకి మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా, రాము వద్ద 10 పుస్తకాలు ఉన్నాయి, రాజు వద్ద 5 పుస్తకాలు ఉన్నాయి, మొత్తం పుస్తకాలు ఎన్ని, ఇలాంటి లెక్కలు మనకి టెక్స్ట్ బుక్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఇటువంటి సమస్యలను ఎలా సాల్వ్ చేయాలి అంటే దీనికి ప్రధానమైనటువంటి సోపానాలు ఏంటంటే, ఫస్ట్ మీరు లెక్కని 1కి 2 సార్లు చదువుకోవాలి. యూ మస్ట్ రీడ్ ద ప్రాబ్లం ట్వైస్ ఆర్ థ్రైస్. సో ఇచ్చినటువంటి సమస్యని 1 లేదా 2 సార్లు చదువుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఆ లెక్కలో మెయిన్ కాన్సెప్ట్ ఏదో ఉంటుందాం, దాన్ని మనం దత్తాంశం అంటాం, ఇచ్చిన సమాచారం అంటాం. ఆ ఇచ్చిన సమాచారం ఏంటో గుర్తించాలి. యూ మస్ట్ ఐడెంటిఫై ద గివెన్ ఇన్ఫర్మేషన్. అండ్ థర్డ్ వన్, ఏమి కనుక్కోవాలో నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయాలి. యూ మస్ట్ ఐడెంటిఫై ద వాట్ టు బి ఫైండ్ అవుట్. ఏం కనుక్కోవాలో తెలుసుకోవాలి. దెన్ అది కనుక్కోవడం కోసము ఏ ప్రక్రియ ఉపయోగించాలో తెలుసుకోవాలి. అంటే కూడిక చేయాలా, తీసివేత చేయాలా, గుణకారం చేయాలా, భాగారం చేయాలా. సో మొత్తం 4 సోపానాలు. ఇప్పుడు ఇవే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో రీడ్ ద ప్రాబ్లం ట్వైస్ అండ్ అండర్స్టాండ్ ఇట్. సెకండ్ వన్, విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్. థర్డ్ వన్, వాట్ ఈజ్ టు బి ఫౌండ్ అవుట్. అండ్ ఫోర్త్ వన్, విచ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈజ్ టు బి యూజ్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇలా రాత లెక్కను కనుక మనం సాధించాలి అంటే, రాత లెక్కను సాధించే క్రమంలో ఇలా 4 సోపానాలు ఉంటాయి. ఓకేనమ్మా. సో రాత లెక్క చేయడం అనేది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్, చాలా ఈజీ కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే ఈ సోపానాన్ని ఫాలో అవ్వాలి. మొట్టమొదటి సోపానం ఏంటి? రీడ్ ద ప్రాబ్లం ట్వైస్ అండ్ అండర్స్టాండ్ ఇట్. లెక్కని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, చదువుకుని అర్థం చేసి ప్రయత్నం చేయాలి. రెండవ సోపానం ఏమన్నాను? విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్. ఇచ్చిన సమాచారం ఏంటో చూసుకోవాలి. తర్వాత ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం కనుక్కోవాలో తెలుసుకోవాలి. వాట్ ఈజ్ టు బి ఫౌండ్ అవుట్. అండ్ దెన్ విచ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈజ్ టు బి యూజ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఏ ప్రక్రియను ఉపయోగించాలి. ఇలా 4 సోపానాలు కనుక మనం ఫాలో అయినట్లయితే ఏ రాత లెక్క అయినా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు లెక్క ఇచ్చాను చూడండి, నోట్ చేసుకోండి. హర్ష బాట్ 25 books and Dheeraj bought 37 books. How many books they bought in total? హర్ష 25 పుస్తకాలు, ధీరజ్
37 పుస్తకాలు కొన్నారు. వారిద్దరు కలిసి మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నోట్ చేస్తున్నారమ్మా? హర్ష 25 పుస్తకాలు కొన్నాడు, ధీరజ్ 37 పుస్తకాలు కొన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పుస్తకాలు కొన్నారు? ఇది మనకి ఇచ్చినటువంటి సమస్య. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చదువుకోవాలి. ఏమని? 1-2 సార్లు హర్ష బాట్ 25 బుక్స్. ఇక్కడ చదవటం అంటే అర్థవంతంగా చదవటం అమ్మ. అండ్ ధీరజ్ బాట్ 37 బుక్స్. అంటే హర్ష 25 పుస్తకాలు కొనుక్కున్నాడు, ధీరజ్ ఏమో 37 పుస్తకాలు కొనుక్కున్నాడు. హౌ మెనీ బుక్స్ దే బాట్ ఇన్ టోటల్? ఇద్దరు కలిసి ఎన్ని పుస్తకాలు కొనుక్కున్నారు? ఇది మనకి ఇచ్చినటువంటి సమస్య. ఇప్పుడు ఈ లెక్కలో మొట్టమొదటిగా మీకు చెప్పింది ఏంటి? చదువుకోమన్నాను. అది అయిన తర్వాత ఇచ్చిన సమాచారం ఏంటో రాసుకోమన్నాను. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? 2 రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మ. హర్ష ఎన్ని పుస్తకాలు కొన్నాడు, ధీరజ్ ఎన్ని పుస్తకాలు కొన్నాడు ఇచ్చాడు. అవి రాసుకోవాలి. నంబర్ ఆఫ్ బుక్స్ హర్ష బాట్ అండ్ నంబర్ ఆఫ్ బుక్స్ ధీరజ్ బాట్. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. నోట్ చేసుకున్నారమ్మా? సో రాత లెక్కను చేసే క్రమంలో మొట్టమొదటి సోపానము లెక్కలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఇక్కడ 2 రకాలు ఇచ్చారు. హర్ష కొన్న పుస్తకాలు 25, ధీరజ్ కొన్న పుస్తకాలు 37. ఇప్పుడు ఏమి కనుక్కోవాలో చూసుకోవాలి. ఏం కనుక్కోవాలి? నంబర్ ఆఫ్ బుక్స్ దే బాట్ ఇన్ టోటల్. మొత్తం మీద ఎన్ని పుస్తకాలు కొన్నారో కావాలి. మరి నెక్స్ట్ స్టెప్ ఏమన్నాను? ఏ ప్రక్రియ ఉపయోగించాలి? మొత్తం రావాలంటే ఏం చేయాలి? మీకు స్టార్టింగ్లో చెప్పాను. మొత్తం రావాలంటే కనుక ఏం చేయమన్నాం? గుడ్, కూడిక చేయమన్నాం. కాబట్టి ఇక్కడ మనం కూడిక అనే ప్రక్రియను ఉపయోగించుకోవాలి. ఇలా ప్రతి లెక్కకి మీరు జాగ్రత్తగా రాసుకోవాలమ్మ. ఇచ్చిన సమాచారం ఏంటి, కావాల్సిన సమాచారం ఏంటి, ఏ ప్రక్రియ ఉపయోగించాలి. ఇప్పుడు మీకు ఒక లెక్క ఇచ్చాను చూడండి, నోట్ చేసుకోండి. రాజు వద్ద 18 పుస్తకాలు ఉన్నాయి, లత వద్ద 11 పుస్తకాలు ఉన్నాయి. ఇద్దరి వద్ద గల మొత్తం పుస్తకాలు ఎన్ని? ఇందులో ఫస్ట్ మనకి ఇచ్చిన సమాచారం రాజు వద్ద గల పుస్తకాలు 18, లత వద్ద పుస్తకాలు 11. ఇప్పుడు మొత్తం కావాలి. మొత్తం కావాలంటే ఏం చేయమన్నాను? కలపాలి. సో టు గెట్ టోటల్ వీ మస్ట్ యాడ్ దీస్ 2 నెంబర్స్. సో 18లో 1's ప్లేస్లో 8, 9 కలిపితే 9, అలాగే 10's ప్లేస్ 1, 1 కలిపితే 2. సో టోటల్ బుక్స్ ఆర్ 29. అదే ఒకసారి కింద కూడా ఇచ్చాను. నెక్స్ట్ రెండో లెక్క చూడండి. గోపాల్ దగ్గర 28 బర్రెలు అంటే దాన్ని మనం గేదెలని కూడా పిలుస్తుంటాం. సుబ్బయ్య వద్ద 46 బర్రెలు ఉన్నాయి. ఇద్దరి వద్ద గల మొత్తం బర్రెలు ఎన్ని? రాసుకున్నారమ్మా? గోపాల్ హ్యాస్ 28 buffaloes అండ్ సుబ్బయ్య హ్యాస్ 40 buffaloes. హౌ మెనీ buffaloes దే హ్యావ్? ఇక్కడ ఇచ్చిన సమాచారం గోపాల్ వద్ద గల బర్రెలు 28, అలాగే సుబ్బయ్య వద్ద గల బర్రెలు 46. మొత్తం కావాలి. మొత్తం కావాలంటే ఏం చేయమన్నాను? టు గెట్ టోటల్ వీ మస్ట్ యాడ్ దీస్ 2 నెంబర్స్. ఇన్ దీస్ 2 నెంబర్స్ 1's ప్లేస్ ఆర్ 8, 6. సో 8 + 6 14. సో 4 1's ప్లేస్, 1 10's ప్లేస్ రాసుకుంటాం. ఇప్పుడు 1 + 2 + 4 టోటల్ ఎంత వస్తుందమ్మా? 7. ఇక్కడ మొత్తం 74 ఉన్నాయమ్మ. అలాగే ఇంకొక లెక్క. రాధ రాసుకున్నాం ఒకసారి. ఇవి 34 సీతాఫలాలు, సీత 58 సీతాఫలాలు కొన్నారు. ఇద్దరూ కొన్న మొత్తం పండ్లు ఎన్ని? రాధా బాట్ 34 custard apples అండ్ సీతా బాట్ 58 custard apples. హౌ మెనీ ఫ్రూట్స్ బోత్ ఆఫ్ దెమ్ బాట్? ఇది నోట్ చేసుకోండి అమ్మ. నోట్ చేసుకుని మీరు క్లాస్ అయిన తర్వాత చేయండి. నోట్ చేసుకున్నారా? అలా ఇంకో లెక్క ఉంది, అది కూడా నోట్ చేసుకోండి. రైట్. సో ఈరోజు నోట్ చేసుకున్నారమ్మ? ఒకసారి చూడండి. హర్ష వద్ద 25 పుస్తకాలు, ఇందాక మీకు చెప్పింది. ధీరజ్ వద్ద 37 లెక్క చెప్పాను కదా, నోట్ చేసుకోండి. సో ఈరోజు మనం చెప్పిన అంశాలు ఒకసారి చూసినట్లయితే ఒక అంకె సంఖ్యని ఎలా కూడాలో చూసాము. అలాగే 2 అంకెల సంఖ్యలని స్థాన మార్పిడి లేకుండా మరియు స్థాన మార్పిడితోనే చేశాము. కాబట్టి ఇవన్నీ మీరు తప్పనిసరిగా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక మీ ఉపాధ్యాయులను అడగండి. అలాగే ఒకవేళ మీరు ఇదే కార్యక్రమాన్ని మరలా మీకు చూడాలని అనిపించినట్లయితే ఇంతకుముందే చెప్పాను, డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌట్ వచ్చిన ప్రతిసారి కూడా ఒకసారి ఆ వీడియోని
రివైండ్ చేసుకుని చూసుకుంటున్నట్లయితే డౌట్స్ మీ అంతటి మీరే క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.